నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరలక్ష్మి వ్రత శోభతో మహిళా భక్తులతో అలరారిన అమ్మవారి ఆలయాలు. గుంటూరులో నిర్వహించనున్న సిపిఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి. పార్టీ తెనాలి నియోజకవర్గం కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు. 600 కోట్ల టర్నోవర్ తో మెరుగైన సేవలు అందిస్తున్న సొసైటీ ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ కమిటీ చైర్మన్ డిఎల్ కాంతారావు వెల్లడి. శ్రావణ మాస శోభతో అలరారుతున్న ఆలయాల్లో విశేషంగా వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని దండిపీఠం అనుబంధమైన అష్టలక్ష్మి దేవాలయంలో వరలక్ష్మి వ్రత ప్రాధాన్యత క్రమాన్ని చాటుతూ ఆలయ అర్చక స్వామి చక్రవర్తి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి అమ్మవారికి సహస్ర నామార్చనలు, శ్రీచక్ర అర్చన పూజలు, హారతి, తీర్థ ప్రసాద వినిమయ కార్యక్రమాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. విశేషంగా మహిళా భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా గంగానమ్మపేటలో వేంచేసి ఉన్న శ్రీ కామాక్షమ్మ దేవాలయంలో అమ్మవారికి వరలక్ష్మి అలంకారం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. శివాజీ చౌక్ లోని కాళీమాత సన్నిధానంలో వరలక్ష్మి వ్రత శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చక స్వామి విశేషంగా అమ్మవారికి అలంకారాలు చేసి పూజలు నిర్వహించారు. వివిధ దేవాలయాల్లో వరలక్ష్మి వ్రత ప్రాధాన్యతను చాటుతూ అమ్మవారికి విశేష అలంకారాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా హైందవ సంస్కృతి కొలువైన ప్రతి ఇంట వరలక్ష్మి అమ్మవారికి వ్రత పూజలు నిర్వహించారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారంతో ఉన్న నేపథ్యంలో ఈ శ్రావణ మాసం 5 శుక్రవారాలు అమ్మవారు భక్తుల నుండి విశేష పూజలు అందుకోనున్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ కామాక్షి దేవతాయ నమః. తెనాలి గంగానంపేటలో వెంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు వరలక్ష్మి అలంకారంలో భక్తులకి అమ్మవారి దర్శనమిస్తున్నారు. ఉదయం శ్రీ విశాలాక్షి డాల్మిల్ మురళీ గారిచే అమ్మవారికి వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమం జరిగింది. అదేవిధంగా సాయంత్రం సువాసినీలచే కుంకుమార్చన కార్యక్రమాలు, మంత్రపుష్పాది కార్యక్రమాలు, కుంభహారతుల కార్యక్రమాలు జరుగును. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు కాతులు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం కొత్తపేట తెనాలి శ్రీ దండిస్వామి మఠానుబంధము శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు 3వ వారమైనటువంటి పౌర్ణమి ముందు వచ్చే 3వ వారము. ఈరోజు వరలక్ష్మి అవతారం సందర్భంగా శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం ముందు సహస్రనామార్చన కార్యక్రమం, శ్రీచక్రార్చన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయిన కార్యక్రమం 1 గంటకు పూర్తవుతుంది. 1 గంటకు పూర్తవుతుంది. సహస్రనామార్చన కార్యక్రమం పూర్తయిన తర్వాత హారతి కార్యక్రమము, తీర్థప్రసాదాలు వితరణ జరుగుతుంది. అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు రాత్రి 9 గంటలకు ద్వాదశ హారతులు మరియు తీర్థప్రసాదాలు జరుగుతున్నవి. ప్రభుత్వ అసమర్థ విధానాలను ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన పోరాటాలు చేసే సిపిఐ పార్టీ జిల్లా మహాసభలు ఈ నెల 17, 18 తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు పేర్కొన్నారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ పార్టీ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు మాట్లాడుతూ శత వసంతాల ఉద్యమ చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ తమ సుదీర్ఘ పోరాటాల ద్వారా ముందుకు వెళ్తుందని తెలిపారు. ఈ నెల 17, 18 తేదీల్లో సిపిఐ జిల్లా మహాసభలు గుంటూరులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణ పార్టీ కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన సిపిఐ పార్టీ అనేక ప్రజా పోరాటాలను నిర్వహించిన చరిత్ర ఉందన్నారు. జిల్లా మహాసభల్లో ప్రభుత్వ అసమర్థ విధానాలపై ఎటువంటి ఉద్యమాలు చేయాలి అనే కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో బివి కృష్ణ, వెంకటేష్ తదితర సభ్యులు పాల్గొన్నారు. ఆర్థికంగా కానీ దేశ ప్రగతికి, జాతీయ ఐక్యతకి నిరంతరం భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం పోరాటాలు చేసింది. అనేక త్యాగాలు, అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మందిని కోల్పోవడం జరిగింది. దేశంలో దేశ ప్రగతికి, జాతీయ ఐక్యతకి విభూతం కలిగినప్పుడు కూడా అనేక మంది అమరవీరులు తమ త్యాగాలను నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో జరిగే గుంటూరు జిల్లా 20వ మహాసభలను జయప్రదం చేయాలని ఈ దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి, జిల్లాలో ఉన్నటువంటి మేధావులందరినీ కూడా ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 100 రోజుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అతను చెప్పినటువంటి ఏ ఒక్క మాట కూడా అమలు చేయలేకపోవడం ఈ దేశం చేసుకున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఒక మనిషిని హరించే హక్కు కానీ, ఒక మనిషిని కాల్చే హక్కు కానీ రాజ్యాంగం ఎవరికి కల్పించాల. రాజ్యాంగం జీవించే హక్కును కల్పించింది. ఇవాళ ఆదివాసుల్ని, దళితుల్ని మణిపూర్లో వేల మందిని ఓతకోత కోసినా ఇవాళ మోడీ 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 అని దేశంలో చాలామంది ఒక మీడియా ప్రచారం చేస్తూ ఉంది. అదాని అనేవాడు
అంబానీ అనేవాడు వేల లక్షల కోట్ల రూపాయల దేశ సంపద దోచుకొని వాళ్ళు ఇవాళ ఉన్నారు. ఇవాళ మోడీ నెంబర్ 1 అని అంటాడు. కానీ ట్రంప్ మాటలకు భయపడిపోయి ఈ దేశంలో ఏదైతే మన భారతీయులు ఎవరైతే చంపారో వాళ్ళందరినీ ఉసురు పోసుకొని యుద్ధం ఏదో దాన్ని నిరంతరం ఆపడం అనేది ఈ దేశం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఎవరికి చెప్పి ఆపారు, ఎందుకు ఆపారు, ఎలా ఆపారు, ఏంటి అనేది ఎవరికి ఏం తెలియదు అనమాట. ఇది చాలా దుర్మార్గమైనటువంటి సందర్భం అని భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం ఖండిస్తూ ఉంది. ఈ నెల 17, 18 తారీఖున భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా 26వ మహాసభలని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ మహాసభల్లో 17వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. 18వ తారీఖు ప్రతినిధుల సభ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ మహాసభల్లో ఈ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని ఎలా ఇబ్బంది పెడతా ఉన్నాయి, వాళ్ళకి రావాల్సిన సంక్షేమం కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన పథకాలను కానివ్వండి, ఈరోజు దారి మళ్లించే విధానాన్ని ఆ సభల్లో చర్చించుకొని ప్రజలందరినీ కలుపుకొని కార్మికుల్ని కర్షకులకు రావాల్సిన న్యాయాన్ని చేసే విధంగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు కొనసాగిస్తూ ఉంది. ఆ చర్చల వేదికలో కార్మికులు, కర్షకులు, వ్యాపారవేత్తలు, మేధావులు, యువజనులు, విద్యార్థులు అందరూ పాల్గొని ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా తెనాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గ సమితి నుంచి ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాం. కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఆదివారం కళాక్షేత్రం వేదికగా నిర్వహించనున్నట్లు సొసైటీ చైర్మన్ దావులూరి లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సొసైటీ చైర్మన్ దావులూరి లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ సొసైటీ 24వ సర్వసభ్య సమావేశం కళాక్షేత్రం వేదికగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 24-25 సంవత్సరానికి గాను జమ ఖర్చుల వివరాలు సమావేశంలో తెలియజేయడం జరుగుతుందన్నారు. 215 కోట్లకు పెట్టుబడులతో ఈ సంవత్సరం 600 కోట్ల టర్నోవర్ తో వ్యాపారం చేస్తుందని అన్నారు. సర్వసభ్య సమావేశంలో ఆనవాయితీగా సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకి సభ్యులు హాజరై పౌరాణి సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించే అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. మీడియా సమావేశంలో దావులూరి చక్రధర్, షేక్ ఖలీల్, కటారి వాసుదేవనాయుడు తదితర సభ్యులు పాల్గొన్నారు. ఇది జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది? 10/8/2025 ఆదివారం ఉదయం 10ంటికి మొదలవుద్ది. అది కూడా రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతుంది. కస్టమర్స్ చేసిన సూచనల ప్రకారంగా ఏదైనా పద్ధతులు మార్చుకోవటానికి అవకాశం అనుకున్నట్లయితే ఆ పద్ధతులు కూడా మార్చుకుంటాం. ఈ తెనాలి పట్టణమే కాకుండా చుట్టుపక్కల పల్లెటూళ్ళ వాళ్ళు కూడా కాకతీయ కోఆపరేటివ్ సొసైటీకి వచ్చి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు. ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ తెనాలిలో హెడ్ ఆఫీస్ ఉందండి. ఇది కాక 12 బ్రాంచులు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా లాభాలు రావటంలో మాకు నిరాశ లేదు. సఫిషియెంట్ ప్రాఫిట్ వస్తూనే ఉంది. దావులూరి సంస్థరావు గారు స్థాపించిన దగ్గర నుండి ఈ రోజు వరకు ఈ పాలక వర్గంలో ఈ రకమైనటువంటి ఈ భేదాభిప్రాయాలు ఏమీ లేవు. మాకున్న ఆలోచన ఏంటంటే దీన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేటటువంటి ఆలోచనే. ఈరోజు 600 కోట్ల రూపాయలు టర్నోవర్కి వ్యాపారం పెంచగలిగాం. అది గర్వంగా అందరూ గౌరవపడాల్సినటువంటి విషయం. ఈ వ్యాపారాన్ని ఇంకా విస్తరించాలని, మధ్యతరగతి ప్రజానీకానికి మన బ్యాంకు సేవలను కల్పించేటువంటి అవకాశం కలగాలనేటువంటి కోరికతో ఉన్నటువంటి పరిస్థితిని, ఆ కోరికని మరి ప్రస్తుత చైర్మన్గా ఉన్నటువంటి డిఎల్ కాంతారావు గారు మరి మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ మరి చీరాల్లో కూడా శాఖ ప్రారంభించడానికి మరి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. పల్నాడు ప్రాంతానికి కూడా విస్తరించాలని చెప్పి నర్సరావుపేట, సత్తెనపల్లి, పిల్లివాడ లాంటి అర్బన్ ఏరియాలకు కూడా ఈ బ్యాంకుని విస్తరించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. పాలకవర్గం కస్టమర్లకి ఇంకా మెరుగైనటువంటి సేవలు. కానీ మేము చైర్మన్ గారి ఆలోచన ప్రకారం మా బ్యాంక్ మాత్రం హెడ్ ఆఫీసు ఉదయం 9 గంటలకే ప్రారంభమవుద్ది. షిఫ్ట్ సిస్టంగా మరి ప్రజలందరికీ కస్టమర్లకి సేవలు కల్పించడం కోసం ఈ ఆదివారం అయినా బ్యాంక్ తెరిచి ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించడమే ఈ బ్యాంకు ఉద్దేశం. సర్వసభ్య సమావేశం 10/8/25 అనగా ఆదివారం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి
ఈ పండుగ వాతావరణానికి అందరూ శ్రేయోభిలాషులు సభ్యులందరూ ఇచ్చేసి విజయవంతం చేయాలని ఆశిస్తున్నాము. భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వేరువేరుగా ఏర్పాటు చేశారు. అందరూ భోజనాలు కూడా చేయవలసిందిగా ప్రార్థిస్తాం. ఆధ్యాత్మిక చింతనకు అలవాలమైన శ్రావణ మాసంలో శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో వరలక్ష్మి వ్రత పూజలు విశేషంగా నిర్వహించారు. స్థానిక అమరావతి ఫ్లాట్స్ లోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో శుక్రవారం మహిళా భక్తులు విశేషంగా పాల్గొని వరలక్ష్మి వ్రత పూజలను సామూహికంగా నిర్వహించారు. అర్చక స్వామి వరలక్ష్మి వ్రత పూజ విశిష్టతను భక్తులకు వివరించారు. ఆలయ కార్యనిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ భక్తుల సహకారంతో శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానం ఆధ్యాత్మిక ఆనందానికి అద్దం పడుతోందని అన్నారు. వరలక్ష్మి అమ్మవారి సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారని, వారి అభిష్టాలు నెరవేరాలని ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని ఆలయ నిర్వహణ కమిటీ ముఖ్యుడు గడ్డిపాటి పుష్పకుమారి, సత్యనారాయణ, చిన్ని కృష్ణారెడ్డి తదితర సభ్యులు పర్యవేక్షించారు. గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క దివ్య కృపా కటాక్ష విశేషం చేత శ్రావణ మాస శుభమాసంలో ప్రతిరోజు సాయంత్రం అమ్మవారికి అష్టోత్తర శత కుంకుమార్చన కార్యక్రమాలు, అలాగే శుక్రవారం రోజున సహస్ర కుంకుమార్చన కార్యక్రమాలు, ఈ రోజు ప్రత్యేకంగా శ్రావణ శుక్రవార సందర్భంగా అమ్మవారి సన్నిధిలో శ్రీ లక్ష్మీ అనుగ్రహంగా వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని భక్తులందరితోనూ కూడా సావధానంగా చేసుకోవడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారని తెలియజేయడానికి సంతోషిస్తాం. జై శ్రీమన్. ఈరోజు సాయంత్రము అమ్మవారికి ప్రతి శుక్రవారం జరిగేటువంటి సహస్రనామార్చన యథావిధిగా 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షల పాత్రలవుతారని తెలియజేయడం. జై శ్రీమన్నారాయణ. అమరావతి బ్లాక్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగు కార్యక్రమంలో సుహాసినులు తమ వంతు అర్చనాది కార్యక్రమాలు చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులైనారు. జై శ్రీమన్నారాయణ. ఈ కార్యక్రమం ఎవరో తుమ్మల సత్యనారాయణ ప్రెసిడెంటు, గిక్కూరి చంద్రకృష్ణారెడ్డి ట్రెజరరు, పుష్పకుమారి, ఉమామహేశ్వర. జై శ్రీమన్నారాయణ. కాళీమాత సన్నిధానంలో శ్రావణ మాస వరలక్ష్మి వ్రత పూజల సందర్భంగా ప్రత్యేక అన్నదాన సేవలు నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్ లో వేంచేసి ఉన్న శ్రీ కాళీమాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల అనంతరం నిరుపేదలకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. ప్రతి నెల 2వ శుక్రవారం విధిగా నిర్వహించే అన్నదాన సేవలను వరలక్ష్మి వ్రత పూజల సందర్భంగా ప్రత్యేక అన్న ప్రసాద వితరణ సేవను ఏర్పాటు చేసినట్లు అన్నదాన కమిటీ నిర్వాహకులు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రా శ్రీనివాసరావు, కందేపి సీతారామయ్య, నక్కా వెంకటేశ్వర్లు, ఆవుల కోటయ్య తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రజలందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈనాడు శివాజీ బొమ్మ సెంటర్లో అమ్మవారి గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తాం. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నెలలో 2వ శుక్రవారం జరుగుద్ది. అదిగాక ఈ శుక్రవారం అత్యంత పవిత్రమైన, హిందువులకు పవిత్రమైన దినం శ్రావణ శుక్రవారం వ్రతం 2వ శుక్రవారం. ఈ శుక్రవారాన్ని భోజనాలు పెట్టడం ఈ యొక్క మా అందరికి కూడా ఆనందదాయకమైన విషయం. ఇట్లాంటి మంచి కార్యక్రమం ఇంకా ఎన్నో జరుపుకోవడానికి శక్తిని ఆ దేవత ప్రసాదించాలని చెప్పి అన్నదానం చాలా గొప్పదానం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గత కొంతకాలంగా మన శివాజీ చౌక్లోని మన కాళీమాత దేవస్థానం గుడి సందర్భంగా ప్రతి నెల 2వ శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగును. ఈ అన్నదాన కార్యక్రమానికి అశేష జనాలు పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ అన్నదాన కార్యక్రమం చేయటంలో ఈ కాళీమాత దేవస్థాన సభ్యులు కానీ, దాతలు కానీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్రభోజుడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల వారి 516వ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని శ్రీ గోవర్ధన స్వామి వారి దేవస్థానం నందు ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత రాయలవారి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థాన అర్చకులు రఘు మాట్లాడుతూ 1511వ సంవత్సరంలో రాయలవారు పట్టణంలోని గోవర్ధన్ స్వామివారి దేవస్థానానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని 11 ఎకరాల భూమిని సమర్పించడం జరిగిందని చరిత్ర ఆధారాలున్నాయని అన్నారు. అనంతరం శ్రీకాకుళం చేరుకుని అక్కడ ఆముక్తమాల్యద గ్రంథాన్ని రచించడం జరిగిందని చెప్పారు. తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అయినాల మల్లేశ్వరరావు, ఆళ్ల నాగేశ్వరరావు, శెట్టిపల్లి సుబ్రహ్మణ్యం, కన్నెగంటి సుబ్రహ్మణ్యం, దంతాల ప్రేమ్ కుమార్, పెద్దిశెట్టి హనుమంతరావు, లింగరేణి శంకర్, లింగరేణి సాంబశివరావు, పేటేటి రవికుమార్, మాధవ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
దళిత బహుజన రీసోర్స్ సెంటర్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని శుక్రవారం తెనాలిలోని ఎడ్లలింగయ్య కాలనీలో నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని ఎడ్లలింగయ్య కాలనీ నందు దళిత బహుజన రీసోర్స్ సెంటర్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. డీబీఆర్సీ ప్రతినిధి సిటీ కోఆర్డినేటర్ పి రజనీ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్బీసీ స్టేట్ కోఆర్డినేటర్ హేమంత పాల్గొనగా ఏడబ్ల్యూడబ్ల్యూ కమల, ఆశా వర్కర్ విజయకుమారి, ఓఎల్సీ టీచర్ హవీలాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశంలో ఆదివాసీలు బంజారాలు ఆరాధ్య దైవంగా పూజించే శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఏకలవ్య చెంచులక్ష్మి జయంతి వేడుకలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరారు. అడవి ప్రాంతంలో జీవించే గిరిజనుల స్థితిగతులు మారాలని, అందుకు ప్రభుత్వం వారి అభివృద్ధి సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. గిరిజనులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించాలని అన్నారు. ఆటవిక ప్రాంతాల్లోని గిరిజనులకు మౌలిక వసతులు కల్పించి వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు. కోరిన కోరికలు తీర్చిన కల్పవల్లిగా పేరుగాంచిన దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు గత నెల 25 నుంచి శ్రావణ మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా 3వ శుక్రవారం అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో సామూహిక శ్రావణ లక్ష్మీ వ్రతం నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. గ్రామాల నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి భక్తులు, మహిళలు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ, మణిశర్మ, తారక్నాథ్లు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వచ్చిన మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, పుష్పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్, ఆలయ ట్రస్టీ దేవా భక్తుని రంగప్రసాద్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు తారక్నాథ్ మాట్లాడారు. 3వ శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి దేవస్థానం నందు సామూహిక శ్రావణ లక్ష్మీ వ్రతము జరిగినది. శ్రావణ లక్ష్మీ వ్రతంలో భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారి యొక్క శ్రావణ లక్ష్మి ఆశీస్సులు తీసుకుని శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించి తరించి వారి యొక్క కోరికలు విన్నవించుకున్నారు. మధ్యాహ్నం 11 గంటలకు 3వ శుక్రవారం శ్రావణ లక్ష్మి వ్రతం సందర్భముగా అన్న సంతర్పణ వితరణ అతి వైభవంగా జరిగినది. భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. కావున భక్తులు అమ్మవారిని దర్శించి వారి యొక్క కోరికలు విన్నవించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ప్రార్థించున్నాం. శ్రావణ మాస సందర్భంగా 3వ శుక్రవారం హైదరాబాదు వాస్తవ్యులు సినీ నిర్మాత అశ్విని దత్ గారు వారి కుటుంబం వారు శ్రీ మహంకాళి అమ్మవారికి సింహహారతి, నందిహారతి, త్రిశూల హారతి, నాగహారతి, సూర్యహారతి సమర్పించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరలక్ష్మి వ్రత శోభతో మహిళా భక్తులతో అలరారిన అమ్మవారి ఆలయాలు. గుంటూరులో నిర్వహించనున్న సిపిఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి. పార్టీ తెనాలి నియోజకవర్గం కార్యదర్శి చెరుకుమల్లి సింహారావు. 600 కోట్ల టర్నోవర్ తో మెరుగైన సేవలు అందిస్తున్న సొసైటీ ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ. కమిటీ చైర్మన్ డిఎల్ కాంతారావు వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్ఏవి న్యూస్.